Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ధిక్కార పతాకం గద్దరన్నకు స్వాగతం. ఐ డ్రీమ్కి స్వాగతం గద్దరన్న. ఓకే, గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్, ఈ రూపాంతరం ఎలా జరిగింది గద్దరన్న అసలు? అంటే ఈ పేరు రూపాంతరం నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, ఓ అమ్మ నీకు వందనాలు వందనమో, తల్లి నీకు వందనాలు వందనం, అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. పేరు అనేది ప్రకృతిలో కానీ మానవ సమాజంలో కానీ ఒక గుర్తింపు కోసం పెట్టుకుంటారు. ఈ వేప చెట్టు అంటే దాని లక్షణాలని బట్టి మనుషులలో కూడా మనుషులు వచ్చిన తర్వాత గుర్తింపు కోసం ఒక పేరు వస్తుంది. అట్లనే మీరు అడిగిన పేరు నా ఒరిజినల్ నేమ్, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. అది ఎప్పుడు రూపాంతరం చెందిందంటేనంటే జీవితంలో, జీవన క్రమంలో ఎప్పుడైతే విప్లవోద్యమం వైపు నేను పయనించడం ప్రారంభించి మొట్టమొదట ఒక పాట రాసి, అంటే ప్రజల భాష, ప్రజల బాణి, ప్రజల జానపదం తీసుకొని ఒక పాట రాసి, అసలు విప్లవం అనేటటువంటిది అందులో నక్సల్బరీ విద్య యొక్క ఉద్యమం చాలా సీరియస్. అది పేరు చెప్తేనే కాల్ చేస్తారు. నక్సలైట్ అంటే వాసన. దాన్ని ప్రజల రూపాంతరం చెందడానికి తీసుకుపోయినప్పుడు అప్పుడు మా ఆర్ట్ లవర్స్ అసోసియేషన్లో చర్చించి పాటకి ఏం పేరు పెట్టాలి. సరే, నా పేరు పెడితే వాడు వచ్చి ఇమీడియట్గా పట్టుకొని పోతాడు. కాబట్టి పేరు తెలియద్దు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది విషయం. అందులో ఒక బుక్ ఉంది ఇవ్వండి మీద, ఇక్కడ లాస్ట్. ఎస్, దిస్ ఈజ్ అవర్ సంస్థ జేఎన్ఎం, జననాట్య మండలి. జననాట్య మండలి. ఇక్కడ ఇందులో ఎంతోమంది కవులు ఉన్నారు, ఎవరి పేర్లు ఉండయి. ఇదే ఒక్కటే పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది. పాటల పేర్లే ఉంటాయి కానీ కవి ఎవడో తెలియదు. కాబట్టి ఈ పుస్తకం జననాట్య మండలి దొరికిన తర్వాత స్టేట్ కానీ పోలీస్ కానీ పుస్తకం ఉంటే చాలా డేంజరస్ అన్నట్టు. రే, జననాట్య మండలి పుస్తకం తీసుకున్నావు, పాడుతున్నావా? సరే, దీంట్లో ఏ కవి తెలియదు. అట్లా అజ్ఞాతవాస జీవితంలో భాగంగా గదర్ అనే ఏదైతే మనం ఒక అమరవీరులది, వీరుల చరిత్ర, పంజాబ్లో GADAR గదర్. గదర్ అంటే విప్లవం. అది భగత్ సింగ్ వాళ్ళ వారసత్వంది. ఆ పేరును మన పాటకు పేరు పెట్టడం జరిగింది. కానీ నేను క్రమంలో ప్రింట్ అయ్యేటప్పుడు దావొచ్చు గద్దర్ అయింది. సో ఈ విధంగా రూపాంతరం చెందింది. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బ్యాంక్ ఉద్యోగం, చాలా భద్రమైన జీవితం గద్దరన్న మీది. ఎందుకని అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంత సెక్యూర్డ్ లైఫ్లో ఉండొచ్చు కదా. అంటే జీవితంలో భద్రత అనేది, నీకు జీవితంలో అభద్రత ఏర్పడ్డప్పుడే విప్లవాలు వచ్చినాయి, చలనం వచ్చాయి. అందుగురించే మొట్టమొదట మేము చదువుకుంటున్న చిన్నప్పటి నుండే పుట్టుక నిచ్చెన మెట్ల వ్యవస్థలో అత్యంత అట్టడుగులో ఉండే దళిత వర్గంలో పుట్టినటువంటి జీవితం. తల్లిదండ్రులు అంబేద్కర్ వాదులు కావడం వలన బాగా చదవడంతో ఒక చైతన్యం రావడం, ఆ చైతన్యంతో మనిషి ఆలోచించడం, ఓహో మన బతుకును మనం మార్చుకోవాలన్నటువంటి సంఘర్షణ క్రమంలో పట్టినే విప్లవోద్యమంలోకి వెళ్ళాను. మన బతుకును మనం మార్చుకోవాలి, ఎవడు మార్చడు. సో అట్లా మార్చుకునే క్రమంలో పట్టినే ఏదైతే 1969 ఉద్యమం ఏదైతే వచ్చిందో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అది వచ్చినప్పుడే చాలా డిస్టర్బ్ అయిపోయింది నా చదువు. ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులం అందరము చిన్నప్పటి నుండి తంతే 2 సార్లు తన్నాలనేది మా సిద్ధాంతం. తంతే, అది మా తల్లిదండ్రులు నేర్పించింది. మనం అనవసరంగా ఒక చీమను కూడా హానికి చేయొద్దు. కానీ ఎవడన్నట్లా అట్లా ఉద్యమంలోకి వెళ్ళిపోయి
ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుతూ కూడా అనేక కష్టాలు పడుతూ పనిచేస్తూ చదువుకున్న చదువును ఆ కాలం ఉద్యమం వచ్చిన తర్వాత నక్సల్ బరి ఉద్యమం వచ్చిన తర్వాత ఓహో నా విముక్తికి ఈ మార్గంలో పోతే ఈ విప్లవ మార్గంలో పోతే విముక్తి వస్తుందనే మార్గం లోపల మనము నా ఇంజనీరింగ్ చదువును డ్రాప్ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయాను.